వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. 1-2 మాటలు నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఇట్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇంకా 66 అధ్యాయాలు బైబిల్లో మనం పూర్తి చేస్తే 3వ పర్యాయం బైబిల్ పూర్తి చేసిన వారము అవుతాము. 66 అధ్యాయాలు పూర్తి చేయటానికి మన ముందు నవంబర్ నాటికి ఉన్న కాలము 6 మాసాలు. 6 మాసములు. 6 మాసాల్లో పూర్తి చేస్తే 4వ పర్యాయం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్ ఇంటర్నెట్ ద్వారా పర్టికులర్ ప్రసార సమయం పలానా ఛానల్ అని కాకుండా ఎవరైనా ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువాడైనా వినేటట్టుగా ప్రసారం చేయటం కోసం సిద్ధం అవుతున్నాను. దాని నిమిత్తమే ఈ 66 అధ్యాయాలు నేను నవంబర్ కింద పూర్తి చేయాలి అని అంటే నవంబర్ 1కి 3వ పర్యాయం పూర్తి అయిన మీటింగ్ పెట్టాలి విత్ ఆల్ మై స్పాన్సర్స్ సిన్స్ లాస్ట్ 19 years. ప్రతి ఒక్కరిని పిలిచి మీటింగ్ పెట్టాలి, కృతజ్ఞతా కూటం పెట్టాలి. నవంబర్ 1వ తారీఖు పెట్టాలి అని అంటే నేను ఈ 66 అధ్యాయాలు పూర్తి చేయాలి. 66 అధ్యాయాలు పూర్తి చేయాలంటే నాకు 360 ఎపిసోడ్స్ కావాలి. అర్థమవుతుందండి? అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా నేను వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు 9:30 హెవెన్ ఛానల్ 100వ ఛానల్లో 9:30కి ఇప్పుడు వింటున్నారు. పగలు 11 గంటలు 12 గంటల మధ్యన 2వ ప్రసంగం. అది కంటిన్యూటీ మళ్ళీ రేపు రాత్రి, దాని కంటిన్యూటీ ఎల్లుండి మధ్యాహ్నం. అట్లా రోజుకు 2 సార్లు 2 అర్ధ గంటలు వాక్యం ప్రసారం చేయటం ద్వారా మనం బైబిల్ని 3వసారి నవంబర్ లోపల పూర్తి చేసుకుంటాం. అక్టోబర్ 31కి పూర్తి చేయగలుగుతాం. దిస్ ఈజ్ మై ప్లాన్. వర్క్ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, వర్కర్స్ కావాలా, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రతిరోజు ఎపిసోడ్ సహకారం ఉంటే నా పని సులువు అవుతుంది. దానికోసం నేను యత్నం చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. అది నా ప్రయత్నం. మీరు ప్రార్థించండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. స్టూడియో నిర్మాణం అవుతుంది. రేకులు వేస్తున్నారు, ఇవాళ షెడ్ రేకులు వేస్తున్నారు. దానిలో ఇంటీరియర్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అప్పుడు ఒక శ్రేష్టమైన వాక్యం అవుట్పుట్ బయటికి తీసుకెళ్ళటానికి నాకు ఒక అవకాశం దక్కుతుంది. ఇవన్నీ మీ ప్రార్థన మనవుల కొరకు మీ ముందు ఉంచుతున్నాను. ఇట్స్ ఆల్ ఫర్ మై ప్రేయర్ రిక్వెస్ట్ టు యూ ఆల్. మీ అందరికీ నా ప్రార్థన మనవిది. 1 ఎపిసోడ్ సహకారం మీరు ఇవ్వండి. 1 ఎపిసోడ్ సహకారం మీరు అందించడంతో 2 ప్రోగ్రామ్స్ మీరు చేయగలుగుతారు. 2వది స్టూడియోలో మీ హస్తం ఉంచండి. అది భారతదేశానికి ఒక చక్కటి వెలుగునిచ్చే కార్యక్రమంగా దాన్ని రూపొందిస్తున్నాం. ఇది నా పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇవాళ మీరు వింటున్నారు. రేపు మార్నింగ్ 11 to 11:30 ఆర్ 11:30 to 12 నేను రేపు టైం పర్ఫెక్ట్గా కన్ఫర్మ్ చేస్తాను. మీరు ప్లీజ్ సెర్చ్ అండ్ వాచ్. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామానికి వందనాలు. నేటి నుండి రోజుకి 1 గంట సేపు వాక్యం చెబుతూ నవంబర్ 1కి ఈ ప్రోగ్రాం ముగించడానికి సహాయం చేయండి. ఒక క్రొత్త కాన్సెప్ట్ మా లైఫ్లో మళ్ళా దాన్ని మేము రుజువు చేసుకునే కృప మాకు దయచేయండి. పాతవి గతించి క్రొత్తవి అయ్యాయి అని
ఒక న్యూ థింగ్, క్రొత్త విషయం, క్రొత్తదనం ప్రజలకు అందించడానికి సహాయం చేయండి. ఒక న్యూ మెథడాలజీ దయచేయండి. దాని కొరకే నా ముందు ఎపిసోడ్ సహకారాలు కావాలి, స్టూడియో సహకారాలు కావాలి, పంపించండి. ఇవాళ వాక్య ధ్యానం మాకు దీవెనకి ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు తిమోతి గారికి వ్రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుండి వాక్యాన్ని గమనించండి. పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు, హూ ఈజ్ గాడ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఎవరు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి నీ జీవితంలో, నువ్వు ఎలా గ్రహించాలి దాన్ని, ఇవన్నీ నేర్పిస్తున్నాడు. ఎందుకంటే పౌలు 2వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్పాడంటే, నీవు నా వలన వినిన సంగతులు, నేర్చుకున్న సంగతులు నీవు అనేకులకు బోధించు వారికి నేర్పించడానికి. జాగ్రత్తగా వినండి. ఒక బిఈడి ఎంఈడి ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన చదువుకున్నారు, నేర్చుకున్నారు. ఆయన బిఈడి కాలేజీలో లేకపోతే ఎంఈడి కాలేజీలో టీచింగ్కి వస్తాడు. అక్కడ టీచింగ్ పొందుతున్నటువంటి విద్యార్థులు ఎవరంటే వారు కాబోతున్న ఉపాధ్యాయులు. అర్థమైందా? ఈ కాబోతున్న ఉపాధ్యాయులలో కొందరు మళ్ళా ప్రొఫెసర్స్ అవుతారు, రీడర్స్ అవుతారు, లెక్చరర్స్ అవుతారు. వాళ్ళు మళ్ళా వెళ్ళి వాళ్ళకు చెప్తారు. కానీ ఈ చైన్ ఏంటంటే టీచర్, స్టూడెంట్, అండ్ స్టూడెంట్ విల్ బికమ్ టీచర్, అండ్ అనదర్ స్టూడెంట్ విల్ కమ్ అగైన్ అండ్ దే విల్ బికమ్ ద టీచర్ అగైన్. రైట్? ఈ రిలేషన్షిప్ చెబుతున్నప్పుడు పౌలు గారు, నేను ప్రభు నుండి నేర్చుకున్నాను, నువ్వు నా నుండి నేర్చుకుంటున్నావు, నీ నుండి ఇంకోటి నేర్చుకుంటాడు, వాడి నుండి ఇంకోటి నేర్చుకుంటాడు, వాడి నుండి ఇంకోటి నేర్చుకుంటాడు. ఇట్ విల్ కంటిన్యూ అండ్ పాస్ ఆన్. కాబట్టి ఏంటి స్టాండర్డ్, ఏంటి బోధకుడు స్టాండర్డ్ ఏంటి? అందులో 2 పేర్లు రాశాడు. ఫిలేతు, హుమెనయును అనే వాళ్ళు వచ్చారు, నేర్చుకోవటానికి వచ్చారు, కానీ వాళ్ళు నేర్చుకున్నట్లుగా లేరు. వాళ్ళు అబద్ధ బోధ స్టార్ట్ చేసేసారు. డాక్ట్రిన్ అబౌట్ ద రిజరెక్షన్, పునరుద్ధాన సిద్ధాంతాన్ని గురించి మార్చేశారు. వాళ్ళు రాంగ్ టీచ్ చేస్తున్నారు. సత్యం విషయంలో తప్పిపోయి విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు వీళ్ళు. అది ప్రాబ్లం. ఏంటి? వాళ్ళు చెడిపోయిందే కాక వాళ్ళు అర్థం చేసుకోకపోగా ఇంకొకరి యొక్క విశ్వాసాన్ని పాడు చేసేస్తున్నారు. సత్యం గురించి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. రిజరెక్షన్ అసలు లేదని చెప్పేస్తున్నారు. క్రైస్తవ విశ్వాసానికి ఏది పునాదో దాన్ని తమ జీవితాల్లో నమ్మక దాని ప్రకారం జీవించకపోతే దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. కాబట్టి అట్లాంటి వాళ్ళని వదిలేసామన్నాడు. నువ్వు దేవుని ఎదుట యోగ్యమైన పనివానిగా నిన్ను నీవు కనపరుచుకోవాలంటే సత్యాన్ని సరిగా విభజించేవాడిగా, సిగ్గుపడకుండా యోగ్యుడిగా నిన్ను నువ్వు దేవుని ఎదుట కనపరుచుకోవడానికి నువ్వు జాగ్రత్త పడు. బీ కేర్ఫుల్, గెట్ రెడీ. నేను ఇవాళ టీచ్ చేస్తున్నాను. ఈ టీచింగ్ నేను రేపు ప్రభు ముందు నుంచున్నప్పుడు కూడా దీనికి నేను జవాబు చెప్పగలగాలి. కాబట్టి నా టీచింగ్ దేవుని ఎదుట అనే భావంతో నేను జాగ్రత్తగా ఉండాలి. నా పైన యజమాని లేడు, నేను ఎవరి కింద పనిచేయట్లేదు. నేను దేవుని యొక్క సేవకుడిని, దేవుని కొరకు పనిచేస్తాను, దేవుని చేత పోషించబడతాను, దేవుడు ఎవరి ద్వారా పోషిస్తాడో అది జరుగుద్ది అని నమ్మి నేను వచ్చినాడు. కాబట్టి నాకు యజమానుడు లేడు, కాబట్టి నాకు అకౌంటబిలిటీ ఇక్కడ భూమి మీద లేదు. కాబట్టి నేను ఏది పడితే అది మాట్లాడచ్చా? ఎన్నటికీ కూడదు. కనుక దానికి ఒక ముద్ర, సీల్, ఒక బ్రాండ్, ఒక కన్ఫర్మ్డ్ సిలబస్, ఒక కన్ఫర్మ్డ్ పీరియడ్ అన్నీ ఉంటాయి, ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి నాకు ఏదో టీవీలో వాక్యం చెప్పే అవకాశం దేవుడు ఇచ్చాడు కదా అని నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకు పనిష్మెంట్ తప్పదు. హుమెనయును, ఫిలేతు అలాగే
చేశారు, అలాగే వాళ్ళు చేశారు. తప్పిపోయారు, వాళ్ళు చెరుపుకున్నారు, వాళ్ళు చెరిపి ఇతరులు చెరుపుతున్నారు. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. గాడ్స్ ఫౌండేషన్ స్టాండ్స్ బ్రింగ్ దిస్ సీల్, బేరింగ్ దిస్ సీల్. ఇలాంటి ముద్ర కలిగి ఉంది. ఇట్ ఈస్ ద మ్యాండేటరీ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రమాణం ఇలా మ్యాండేటరీ ఉంది, ఇలాగే ఉండాలి సేవకుడు. హీ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్. బోధకుడు అంటే ఇలా ఉండాలా. కాబట్టి బీఈడీలో ఎంఈడీలో నేర్పిస్తారు. వాళ్ళు నేర్పించడానికి బీఈడీ చదవాలా, ఎంఈడీ చదవాలా టీచ్ చేయటానికి? మనం చేయలేమా? చేయలేం ఖచ్చితంగా. దానిలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సైకాలజీ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. ఏదైతే స్పెషలైజేషన్ ఆ సబ్జెక్టు మీద ఇంకా లోతుగా అధ్యయనాలు ఉంటాయి. కాబట్టి నువ్వు నేను టీచ్ చేసిన దానికి ఒక బీఈడీ టీచర్ టీచ్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే దే వర్ ట్రైన్డ్, దే వర్ అకార్డింగ్ టు ద స్టిపులేటెడ్ ఆర్డర్. ఒక ఖచ్చితమైన పద్ధతి ప్రకారం వాళ్ళు బోధిస్తారు. ఇప్పుడు ఒక కరాటే ఫైటర్కి ఒక స్ట్రీట్ ఫైటర్కి తేడా ఉంటుంది. స్ట్రీట్ ఫైటర్ ఏది పడితే అది కర్ర తీసుకుని కత్తి తీసుకుని ఏది తీసుకుని. నాకు ఒక కరాటే మాస్టర్ తెలుసు, ఆయన్ని ఒక పాలకెంత కొట్టి తలబాలు కొట్టాడు. అప్పుడు నేను కరాటే మానేశాను, లేదా నేను కరాటే పోయేవాడు. అరే బాబు, ఈ పాలోడే గొప్పోడు, తలగా బాలు కొట్టాడు కరాటే వచ్చినోడు కంటే నేను అప్పటి నుంచి కూడా ఆ ట్రాక్ తీసుకున్నాను. ఎందుకంటే విచ్ ట్రాక్ ఈజ్ గుడ్ అండ్ హీరోయిస్టిక్ ఆ రోజులో అది మేము చూసాం. కానీ కరాటేనే అదే దాని విలువ దాందే, దాని ప్రొటెక్షన్ దాందే. ఎలకాల నేను పాల క్యాను కర్ర నీకు ప్రొటెక్షన్ ఇవ్వదు, నీ డిసిప్లిన్ రాదు. కరాటే నేర్చుకుంటే ఒక డిసిప్లిన్ వస్తుంది, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, దానికి ఒక స్టడీ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక ప్రాక్టికల్ ఉంటుంది. దేవుని సేవ అంటే కూడా అంతే. ఊరికే పత్తోడు ఏది పడితే అది కర్ర పెట్టి పాల క్యాన్ పెట్టి కొట్టినట్టు కాదు సేవ అంటే. ఎట్లా పడితే అట్లా సంఘాన్ని కట్టేశారంటే కాదు. ప్రభు ముందు ఇది నిలబడుతుందా నిలబడదా? ఒక టెక్నికల్ పర్సన్ కట్టేటువంటి ఒక కన్స్ట్రక్షన్కి నాలాంటి టెక్నిక్ లేని వాడు ఆలోచనతో చేసే పనికి ఎంత తేడా ఉంటుందో తెలుసా? లాస్ వచ్చేస్తుంది. నేను ఒక ఇల్లు కట్టాను, దాన్ని 20 లక్షల పైన ఖర్చు పెట్టాను. దాన్ని ఒక టెక్నికల్ ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి, పెద్ద ఆయన, గిడియన్స్లో ఉంటాడు అన్న. నా దగ్గర వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే, అన్న మీరు కట్టించారు దగ్గరుండి, వాళ్ళు కట్టేశారు, కానీ అదే నేను దగ్గరుంటే ఏం చేస్తాను అనేది ఆయన చెప్పుకొచ్చాడు. మీరు హౌ మెనీ సిమెంట్ బ్యాగ్స్ యూ హ్యావ్ యూజ్డ్ అని అడిగాడు. నేను ఆయనకి ఏం చెప్పానంటే, అయ్యా నేను ఇన్ని వాడాను. ఆయన ఏం చెప్పాడంటే, ఇందులో సగం కూడా అవ్వవన్నా అని అన్నాడు. అదేంటండి సగం అవ్వకపోవటం ఏంటి? అంతే. అప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటంటే, మీరు బ్రిక్ కట్టేటప్పుడు, బ్రిక్ వాల్ కట్టేటప్పుడు దానికి ఎంతవరకు దాన్ని మనం దాని యొక్క తూకం అంటారు దాని తెలుగులో, దాన్ని లెవెల్ అంటారు ఇంగ్లీష్లో. ఆ లెవెల్ ప్రకారం కడితే యూ విల్ సేవ్ శాండ్, లేబర్ అండ్ సిమెంట్ అండ్ టైం అని చెప్పింది అది. అలా కాకుండా నేను ఎవరు పడితే ఆడితే ఎట్లా పడితే అట్లా నేను టైం చూసుకొని కట్టించేసేటప్పటికి ఏమైపోయిందంటే అక్కడ 100 బ్యాగ్స్ ఎక్కువ ఎక్కేసింది, 35,000 సిమెంట్ బ్యాగ్స్ ఆ రోజులు. కాబట్టి మనం ఇక్కడ ఒక స్టాండర్డ్, ఒక ముద్ర సేవకు ఉంటుంది, అది తెలుసుకోవాలి. అది ఏంటంటే, ప్రభువు తన వారిని ఎరుగును, ప్రభువు నామమును ధరించుకుని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనేది దీనికి ముద్ర. ఏమిటి ముద్ర? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద మిషన్ అండ్ మినిస్ట్రీ అండ్ ద గాడ్స్ వర్క్? యువర్ లైఫ్, యువర్ లైఫ్, యువర్ వర్డ్, యువర్ లైఫ్. నేను చాలా కోపం తెచ్చుకొని అరుస్తూ ఉండేవాడు. నా దగ్గర ఒక ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఒక అన్న ఉండేవాడు. తమ్ముడు నీ దగ్గర అంతా బాగుంది కానీ తమ్ముడు, నువ్వు ఈ కోపం తెచ్చుకుని ఇట్లా కేకలేటి అరవటం వల్ల నువ్వు ఒక పెద్ద సేవకుడు అనేది
వినేవాళ్ళు చాలా హై ఎక్స్పెక్టేషన్తో వస్తారు. నిన్ను చూడగానే ఇదేంటి తమ్ముడు అని చెప్పి అడిగాను. నేను చాలా పెద్ద బోధకుడిని అనే ఫీలింగ్లు ఉండేవాడిని కొంతకాలం కాదు, చాలా కాలం క్రితం. ఆ తర్వాత నన్ను నేను నా అంత తెలివి తక్కువడు, నా అంత చేతగానుడు ఎవడలేని నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే, నేను ఒక రోజున సమాల తోటకి వెళ్ళాను. ప్లీజ్ లిజన్, ఇట్స్ ఆల్ ప్రాక్టికల్ థింగ్స్ ఐఎమ్ టాకింగ్ టు యూ. సమాల తోటకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రేమావతమ్మ అని ఒక తల్లి ఉంటుంది. ఆవిడ, అయ్యగారు రోజు మీ వాక్యం వింటున్నాను, చాలా బాగా చెప్తున్నారు అనేది. సరే, యూజువల్గా ఆ రోజు కూడా వచ్చింది, అయ్యగారు మీరు చాలా బాగా చెప్తున్నారు అయ్యగారు అన్న తర్వాత, కాకపోతే నిన్న నాకు విషయం అర్థం కాలేదండి, మీరు చెప్పినటువంటి మాటల్లో ఒక మాట అర్థం కాలేదు, దాన్ని నాకు చెప్పండి అని అడిగి ఆవిడ ఏమంటే, మీరు లాజరు చనిపోయాడు, యేసు ఏడ్చాడు, సహోదరులు ఏడుస్తున్నారు అని చెప్తున్నారండి, మీరు వాక్యం చెబుతున్నప్పుడు మీరు నవ్వుతున్నారేంటి అయ్యగారు అని అడిగింది నన్ను. యు ఆర్ టాకింగ్ అబౌట్ ద టీయర్స్ అండ్ ద డెత్, వైల్ యు ఆర్ టాకింగ్ యు ఆర్ లాఫింగ్, వాట్ ఈస్ దిస్ అని అడిగింది. అర్థమైందండి మీకు? అవును కదా, మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు, లాస్ ఆఫ్ సోల్, ఒక మనిషి ప్రాణం పోయిందని మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా మాట్లాడాలి? ఐ షుడ్ బి సింపథెటిక్, అట్లీస్ట్ నా మొహం కనపడాలి కదా. అప్పుడు నాకు అనిపించింది, ఓహో నేను చెబుతున్నాను అనుకుంటున్నాను కానీ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఇమ్మెచ్యూర్డ్ ఇన్ టీచింగ్. అప్పుడు తెలుసుకున్నాను నేను. తర్వాత ఒక ఆయన అడిగాడు, శాంతిసారి గారు యువర్ స్పీచ్ ఈజ్ వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్తున్నారు, బట్ యు లుక్స్ restless, but you are talking about peace, but your face is not representing that you had that peace in your life. మీరు సమాధానం గురించి, శాంతి గురించి చాలా చాలా పౌరుషంగా, చాలా ఉక్రోషంగా, చాలా రోషంగా చెబుతున్నారండి, సమాధానం మీలో కనపడలేదంటే అని అడిగాను. ఒక ముద్ర ఉండాలి, ప్రతివాడు సేవకు పనికిరాడు. హూ ఈజ్ ద సోల్జర్ ఆఫ్ క్రైస్ట్? ఎవరండి యేసుక్రీస్తు యొక్క సైనికుడు అంటే ఎవరు? దానికి ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర ఏంటంటే, ప్రభువు చేత ఎరుగబడినవాడు మరియు దుర్నీతి నుండి తొలగిపోయినవాడు. దుర్నీతి నుండి తొలగిపోయినటువంటి వాడు. ఎందుకంటే ఆయన నామం ధరించామో దుర్నీతి నుండి తొలగిపోవాలి. డిసైపుల్షిప్లో ఉన్నాడు ఏదో ఇస్కరియోతు, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నాడు. ప్రభువు వాడిని నమ్మి డబ్బు సంచి అప్పచెప్పాడు. అతడు దానిలోంచి కొట్టేయటం స్టార్ట్ చేశాడు. ఎవరికి ఇవ్వాల డబ్బు సంచి, దేవుడు ఆయనకి ఇచ్చేది, ఎందుకంటే కొట్టేస్తాడని తెలిసే ఇచ్చాడు ప్రభు. కొట్టేయటం మానేస్తాడు, ఎందుకంటే అకౌంటబిలిటీ ఉంటుంది, దొరికేస్తాడని భయం ఉంటుంది. అకౌంట్స్ మెయింటైన్ చేసేవాడు ఖచ్చితంగా దొరికేస్తాడు. నేను రేడియో విషయంలో పనిచేసేటప్పుడు నాకు అగస్టిన్ అన్నను ఉండేవాడు, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ అది చేస్తున్నారు అందులో రేడియో విషయవాడిలో. అతను నేను కోవర్కర్స్గా పనిచేసాం. ఆయన ఈ ట్రావెల్ బిల్స్ చెక్ చేసేవాడండి. ట్రావెల్ బిల్ చెక్ చేసేటప్పుడు కామ్గా ఏవాడిగా ఉంటే రిసిట్ బుక్ అడిగేవాడు, మా టూర్ ప్లాన్ అడిగేటువంటి వాడు, మా బిల్స్ తీసుకునేవాడు. అతను వెళ్ళి మాకు కట్ చేసేవాడు, ట్రావెల్ బిల్లు కట్ చేసేవాడు మిగతా వాళ్ళకి. నాదేమో 10,000, 1000 రాస్తే 1000 వచ్చేది, 10,000 రాస్తే 10,000 వచ్చేది. మిగతా వాళ్ళు 20,000 రాస్తే వాళ్ళకి 7,000 వచ్చేది. ఇదేంటి బ్రదర్ అంటే, వాళ్ళు ఒంటరిగా లోపల పిలిచేవాళ్ళు రూమ్లో తీసుకెళ్ళి, నీ ప్లాన్ రూట్ ఇది, నీ రిసీట్ బేస్ ఇక్కడ ఉంది, నీ ప్లాన్ రూట్ ఏలూరు, నీ రిసీట్ వచ్చి దెందులూరులో ఉంది, నువ్వు ఆ రోజున రాసినటువంటి నీ టూరు గైడ్ వచ్చేటప్పటికి పెద్దపాడులో ఉంది, ఇట్ డజంట్ మ్యాచ్, సో దట్ వీ క్యాన్సల్. ఆ 3 టాలీ చేసుకుని ఇచ్చేవాడు అతను. కాబట్టి దేర్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వర్క్. దేవుని పనికి ఉన్నటువంటి ఒకే ఒక స్టాండర్డ్ ఏంటంటే, దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఎవరు తొలగిపోవాలి? హూ ప్రీచెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చెప్పేవాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి, బూతులాట మానేయాలి. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్, ఇట్ ఈస్ ద సీల్
అది ముద్ర, అది స్టాండర్డ్. తిట్టడం మానేయాలి, తిట్టబోతూ ఉండకూడదు, తాగుబోతూ అయి ఉండకూడదు, దుర్మార్గుడు అయి ఉండకూడదు, భార్యను ప్రేమించేవాడు అవ్వాలి, పిల్లల్ని పోషించేవాడు అయి ఉండాలి. చాలా ఉంది. దేవుని సేవకుడు అంటే ఊరికే సంచి మెడలో చేతిలో బైబిల్ కాదు. తిమోతికి ఈ పాస్టరల్ ఎపిస్టల్స్లో ఈ మూడింట్లో కూడా ఏం చెప్తూ వచ్చాడు పౌలు గారు అంటే, ఇది అన్ని సేవలు లాంటిది కాదు బాబు. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం అనుకోండి, ఎల్ఐసి ఆఫీస్లో, దే నెవర్ టాక్స్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యామనుకో, నీ డ్యూటీ వరకు మాట్లాడతారు. మెడికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే నీ డ్యూటీ వరకే మాట్లాడతారు. డాక్టర్ గారు సిగరెట్ తాగుతున్నారా, డాక్టర్ గారు మందు తాగుతున్నారా, డాక్టర్ గారికి 2 భార్యలు ఉన్నారా, ఎవరు అడగరు. కానీ నువ్వు తీసుకున్న పాస్టర్స్ వర్క్ ఉంది చూసావా, అక్కడ ఒక ముద్ర, ఒక స్టాండర్డ్ ఉంది. నువ్వు దుర్నీతి నుండి తొలగిపోవాలి. బికాజ్ యు ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్ అబౌట్ ద చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రజలకి ఏం చెప్పటానికి, నువ్వు మతం గురించి చెప్పడానికి వచ్చావా, మార్గాన్ని గురించి చెప్పడానికి వచ్చావా? మార్గాన్ని చెప్పడానికి వస్తే మార్గం చూపేవాడుగా ఉండాలి, నువ్వు మార్గంలో ఉన్నావని తెలిపేటట్టుగా ఉండాలి. అది తిమోతికి పౌలు గారు బోధించింది. ఇది దేవుని స్థిరమైన పునాది. ఇట్ ఈస్ అన్చేంజబుల్ ఫౌండేషన్. ఇట్ ఈస్ ఫౌండేషన్, నథింగ్ టు బి చేంజ్డ్. ఇంటిలో పునాది మార్చకూడదండి, రూఫ్ మార్చుకోవచ్చు. నేను రేకుల షెడ్ వేస్తున్నాను ఇప్పుడు, డబ్బులు నా దగ్గర కొద్దిగా ఉన్నాయి, నా పర్పస్ కోసం రేకుల షెడ్ వేస్తున్నాను. రేపు ప్లెంటీ ఆఫ్ మనీ వచ్చింది అనుకోండి, తీసేసి సీలింగ్ వేసుకున్నాను, తీసేసి దాన్ని నేను స్లాబ్ చేస్తాను. ఇప్పుడు ఒక హాల్లో కట్టాను, రేపు తీసేసి గదుల్లా మార్చుకోగలుగుతాను. ఇప్పుడు నేను మామూలు చెక్కలు వాడుతున్నాను, కొబ్బరి చెక్కలు వాడుతున్నాను, లేదా పాత ఇటుకలు వాడుతున్నాను. ఆ రోజున నేను వాటిని తొలగించి ఇంకా మంచి చేసుకోగలుగుతాను. బట్ ఐ కాంట్ చేంజ్ ద స్ట్రక్చర్ అండ్ ద ఫౌండేషన్. నేను పిల్లర్లు తీసేయలేను, పిల్లలు తీస్తే కన్స్ట్రక్షన్ పడిపోద్ది. ఫౌండేషన్ తీసేయలేను. కనుక నువ్వు అన్చేంజబుల్, నువ్వు మార్పు చేయకూడనివి కొన్ని ఉన్నాయి. అదేంటంటే నువ్వు మారిపోవాలి, నువ్వు దుర్నీతిలో ఉండకూడదు. అది టీచింగ్ ఇవ్వాలి. ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, ఆల్ పీపుల్ లుక్స్ ఎట్ యువర్ లైఫ్ అండ్ క్యారెక్టర్. అర్థమవుతుందా? అందుకనే కదా ఇవాళ చర్చ్ ఫెయిల్ అయింది. ఇవాళ చర్చ్ ఎక్కడ సక్సెస్ అయిందంటే కూడుకోవటంలో, కేకలేయటంలో, అవుట్వర్డ్ బహిరంగమైన సాక్ష్యంలో బైబిల్ తీసుకుని వెళ్ళటంలో, కూటాలు పెట్టడంలో సక్సెస్ అయింది. బట్ వేర్ వీఆర్ ఫెయిల్డ్ ఎక్కడంటే మారు మనసులో, రూపాంతరంలో మనం ఫెయిల్ అయిపోయాము. ఓకే, విట్నెసింగ్లో ఫెయిల్ అయిపోయాము, వర్షిపింగ్లో ఫెయిల్ అయిపోయాము. వర్షిప్ అంటే స్తుతి, ఆరాధన, నోటి మాటది అనుకున్నాం తప్ప లివింగ్ ఫర్ గాడ్ ఎవ్రీ టైమ్ ఇస్ ద వర్షిప్ అనేది మనం మర్చిపోయాము. డ్యూటీకి 1 గంట ఎగ్గొట్టేస్తే అది వర్షిప్ ఎట్లా అవుతుందండి? వర్క్ ఈజ్ ద వర్షిప్ అన్నాడు ఒక ఆయన. ఎందుకు? అకౌంటబిలిటీ, గ్లోరిఫికేషన్ అన్నీ అందులో దొరుకుతాయి. అందుకనే యువర్ వర్క్ ఈజ్ ద వర్షిప్. ఒక స్టేట్మెంట్ ఎవడో భౌతికంగా చెప్పాడు. మరి దేవుని దగ్గర వర్షిప్ ఏంటి? లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్, దట్ ఈస్ నథింగ్ బట్ ద క్రాస్ ఫర్ యూ, అండ్ దట్ క్యాన్ బి ద వర్షిప్. నీ దేవుణ్ణి ప్రేమించటం, నీ పొరుగువాడిని ప్రేమించటం అంటే నిన్ను నువ్వు సిలువేసుకోవటమే. నీ దగ్గర 100 రూపాయలు ఉంది, 10 రూపాయలు దేవునికి ఇవ్వాల, 90 రూపాయలు ఉంది. నిన్ను వల్ల నీ పొరుగువాడిని సమానంగా ప్రేమించాలా. అప్పుడు నీకు 45, నీ పొరుగువాడికి 45 వెళ్ళిపోతుంది. అంటే నీ ఇన్కమ్లో 55% బయటికి పోతే 45% నీ దగ్గర ఉంటుంది. నువ్వు సంపాదించే ప్రతి 100లో 45 రూపాయలు నీ దగ్గరికి వస్తే నీకు పెయిన్ఫుల్ కాదు? సంపాదించింది నువ్వు, నీ 100 అందులో 55 పోయింది దేవుడికి పొరుగోడికి. ఇంకా నువ్వేంటి, నీకేంటి? కాబట్టి సేవ, దేవుని విధానాలు, దేవుని యొక్క పద్ధతులు, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ ఎంటైర్లీ, ఖచ్చితంగా ఉచితం. రక్షణ ఉచితమే, కానీ రక్షణ కొనసాగించడం ఉందే, ఇట్స్ వెరీ కాస్ట్లీ. చాలా ఖరీదైన అఫేర్ అది, చాలా బాధతోటి, శ్రమతోటి నిండినటువంటిది. పని ఒప్పుకోవడం సులువే,
పని కాంట్రాక్ట్ రావటం సులువే, కంప్లీట్ చేయటం కష్టం. దానిలో చాలా శ్రమ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి కార్య ఆరంభం చాలా సులువే, కార్యం అంతమే చాలా కష్టం. తిమోతి, దేవునికి ఒక పునాది, దానికి ఒక ముద్ర, దానికి ఒక ప్రమాణం, దానికి ఒక స్టాండర్డ్ ఉంది. అదేంటంటే నువ్వు దేవుని నామం ధరించుకుంటే నువ్వు దుర్నీతి నుంచి నీ అంతటి నువ్వు తొలగిపోతూ ఉండాలి. అందుకనే మొదటి సంకీర్తన మొదటి వచనం అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించు అన్నాడు. ఎప్పుడు వాక్యం వాక్యం వాక్యం, మాట్లాడితే వాక్యం మాట్లాడటం, వింటే వాక్యం వింటాం, చెబితే వాక్యం చెప్పటం, వింటే వాక్యం వింటాం. ఇది కూడా గుడ్డ అని అంటే ఏం చెప్తాం? మీకు విషయం తెలుసా? ఒక మనిషి వాక్యం వింటూ వాక్యమే చెబుతూ ఉంటే చాలా తక్కువ కాలంలో అతని లైఫ్లో ఒక మిషన్ క్రియేట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగానండి నేను మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగానండి. ఒక కోడిని తీసుకోండి, అది కోడి గుడ్డును పొదుగుతూ ఉంటే కాసేపు పొదిగి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చి కాసేపు పొదిగి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కాసేపు పొదిగి మళ్ళీ బయటకు వస్తుందా? కాదు. 21 రోజులు లెగకుండా అలాగే పొదుగుతూనే ఉంటుంది. పొదుగుతూ ఉంటే రోజు రోజుకి నీకేం కనపడదు బయటికి, అదే కోడిగుడ్డు కనపడతా ఉంటుంది, కోడి పైన పొదుగుతూ ఉంటుంది. ఈ రోజు రోజుకి ఏమవుతుందంటే లోపల బిడ్డ తయారవుతూ ఉంటుంది. 21 days పొదిగిన తర్వాత మీరు నాకు చెప్పాలి, ఈజ్ ఇట్ యూజ్ఫుల్ ఆర్ నాట్? అరే ఏంటయ్యా కోడి అట్లా పొదుగుతూ ఉంటుంది, ఏది ఎప్పుడు వాక్యం చదువుతూ ఉంటాడు, వాక్యం వింటూ ఉంటాడు, వాక్యం చదువుతుంటాడు, వాక్యం వింటూ ఉంటాడు, వాక్యం చదువుతుంటాడు, వాక్యం వింటూ ఉంటాడు, వాక్యమే మాట్లాడుతూ ఉంటాడు, ఇంకేం మాట్లాడు? 21 రోజులు అయింది. అదే హ్యాబిట్ గురించి మాట్లాడతారు. 21 రోజులు కనుక నువ్వు సిగరెట్ మానేస్తే సిగరెట్ తాగవు, 21 రోజులు సిగరెట్ తాగితే కంటిన్యూ అయిపోతావు అందులో, కానీ ఒక హ్యాబిట్గా మారిపోద్ది అనేది చెప్పుకుంటారు. సో ఆ కోడి తన ఎగ్ పొదిగిన దాన్ని బ్రేక్ చేస్తే అందులో సొనగారదు, పిల్ల బయటకు వస్తుంది. కారణం 21 రోజులు పొదగటం. అర్థమైందా? నువ్వు దేవునితో కూర్చొని ప్రార్థన చేస్తూ పెనుగులాడుతూ 21 రోజులు పెనుగులాడాడు దానియేలు. అవుట్కమ్ వచ్చిందా లేదా? బైబిల్లో ఇన్పుట్ అండ్ అవుట్కమ్. మనం లోపలికి తీసుకెళ్లే మెటీరియల్ బయటకు వచ్చే అవుట్పుట్ వేరేగా ఉంటుంది. నీ ఇన్పుట్ రా మెటీరియల్ అయితే నీ అవుట్పుట్ ఫినిష్డ్ గుడ్. తిమోతి, యూ మస్ట్ బి లైక్ దట్. ఇప్పుడు నేను మీకు చెప్పింది మీకోసమే, మీ లైఫ్ చేంజ్ అవ్వాలి. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. నా 2 ప్రార్థనా మనవులు, 1 ఎపిసోడ్ సహకారులు, 2 స్టూడియో సహకారులు యేసునామాన దయచేయండి ప్రభు. ఈ సమయంలో మా ప్రేక్షకుల యొక్క ఆరోగ్యము, అభివృద్ధి, ఆశీర్వాదం, వారి సమస్యలో విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. దయచేయండి యేసునామాన అడుగుచున్నాం, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసం సదాకాలం మనందరికి తోడేండును గాక, ఆమేన్.